వెల్కమ్ టు హెచ్ టుడే. భారతదేశ ఐక్యత శాంతియుత సైకిల్ యాత్ర కార్యక్రమం 2026ను సిఐఎస్ఎఫ్ జవాన్లు జనవరి 28న ప్రారంభించి బుధవారం కంచెలు చేరుకున్నారు. ఈ మేరకు కంచెలి గ్రామ ప్రజలు వారిని సాదరంగా ఆహ్వానించి సన్మాన సభ ఏర్పాటు చేశారు. వందే మాత్రం 150 ఇయర్స్ అయిందండి. వందే మాత్రం పాట గురించి దాని గురించి అవేర్నెస్ పెంచాలి. అలా అవేర్నెస్ పెంచుతూ నేషనల్ ఇంటిగ్రిటీ కూడా చాలా బాగా వస్తుంది. యువతలో మనం అవేర్నెస్ పెంచాలి. కోస్టల్ తటం అనేది రాష్ట్ర సంరక్షణ గురించి కానీ రాష్ట్ర సెక్యూరిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ కోస్ట్లో మనకు నేషనల్ ఇంటిగ్రిటీ, ఆ తర్వాత చాలా అవేర్నెస్ పెంచుతాము. సిఏపిఎఫ్లో ఎస్పెషల్లీ సిఐఎస్ఎఫ్లో మనకు ఉద్యోగ అవకాశాల గురించి కూడా మనం అవేర్నెస్ పెంచుతున్నాం. ఇలా మనం అవేర్నెస్ పెంచితే దానిలో పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మొత్తానికి వందే మాత్రం యువతలు ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత దూరం సైక్లోథాన్ చేస్తున్నామంటే ఫిట్నెస్ గురించి కూడా. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? స్టార్ట్ అయింది జనవరి 28th, 28th జనవరిన 22nd ఫిబ్రవరి కొచ్చిలో ఇది కంప్లీట్. కేరళలో ముగింపు. మొత్తం ఇప్పుడు సైకిల్ ఈ కోస్టం తటం అనేది ఒక రాష్ట్రానికి సంరక్షణ గురించి కానీ నేషనల్ ఇంటిగ్రిటీ గురించి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ యువత చాలా ఇంపార్టెంట్. అందువల్ల సిఎస్ఎఫ్ వందే మాత్రం 150 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని స్మరణలో పెడుతూ అందరితో ఈ అవేర్నెస్ పెంచాలని, తర్వాత సిఎస్ఎఫ్ అలాంటి సిఏఎఫ్ ఫోర్సుల్లో ఉద్యోగ అవకాశాల గురించి మనం అవేర్నెస్ పెంచాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా మన ఆంధ్ర రాష్ట్రాల్లో టోటల్ మొత్తానికి మోర్ దాన్ 934 కిలోమీటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి కవర్ చేసి వచ్చాం. ఇప్పుడు ఇది మనకు ముగింపు. ఇక్కడ నుంచి స్టార్ట్ చాలా అభూతపరమైన స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్లో. దట్ స్పెషల్లీ ఇన్ సోంపేట. నేను పట్నాయక్ గారికి, మేడం పోలంకి గారికి, ప్రిన్సిపల్ జేఎంజే స్కూల్, మన తర్వాత మొత్తానికి అందరూ ప్రజలకి, సోంపేట ప్రజలకి సిఎస్ఎఫ్ తరఫున, మొత్తం ఫోర్స్ తరఫున చాలా హృదయపూర్వక అభినందనలు పార్టిసిపేట్ చేస్తున్నారు. 130 మెంబర్స్ అండి. సో ఈచ్ తటల్లో వచ్చి 65 మెంబర్స్. 65 ఈక్వల్. ఈ టైం సైక్లోథాన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు మహిళలు కానీ పురుషులు కానీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నాయి. ఈ పార్టిసిపేషన్ లో భారతదేశంలో మొత్తం టోటల్ అన్ని స్టేట్స్ నుంచి టోటల్ పార్టిసిపేషన్